ఇలా స్టార్ట్ అయిందండి మా జర్నీ. చుట్టుపక్కల ఉండే సముద్రాన్ని చూసుకుంటూ, లోకల్ బస్ ఎక్కి, ఒక మహా అద్భుతమైన వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళాము. సో, ఈ రోజు వరకి నాకుండే డౌట్లు తీరుతాయా? తీరవా? కనిపిస్తాడా? కనిపియడా? అనుకుంటూనే వెళ్ళాను. కానీ నా డౌట్ తీర్చేశాడండి. ఆయన ఎవరో కాదు, ఆ మహాదేవుడు, శివయ్య, శంకరుడు, పార్వతీ పరమేశ్వరుడు అనమాట. ఇది తమిళనాడు డిస్టిక్లో ఉండే వైద్యనాథేశ్వరన్ కోయిల్ అండి. చాలా పాత టెంపుల్. ఇది 1560 అండ్ 1614 ఏడీలో నిర్మించారు. అయినా కూడా చూడండి ఎంత బాగుందో. చాలా ఓల్డ్ కన్స్ట్రక్షను. నేను ఇక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండా ఉండే. సో నేను విన్నానమాట, ఈ టెంపుల్కి వెళ్తే ఏమన్నా తెలియని ఇష్యూస్ ఉన్నా, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిపోతాయని విని ఎత్తుక్కుంటూ వెళ్ళానండి. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. టెంపుల్ అయితే అసలు చెప్పలేని మాటల్లో చాలా అద్భుతం, అమోఘం అని మాత్రమే చెప్పాలి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో వీడియో తీయాలి, అప్లోడ్ చేయాలి అనే ఇదిలో నేనైతే వీడియో తీయలేదు. నేను క్యాజువల్గా వీడియో తీసేసాను అనమాట. ఇది బ్యాక్ సైడ్ నుంచి నేను మొత్తం చూసుకుంటూ వెళ్తున్నాను. ఇంకేమైనా కనిపిస్తా, ఏమైనా సైడు గుడులు కానీ, చిన్న చిన్న టెంపుల్స్ కానీ ఏమైనా ఉన్నాయని చెప్పేసి. ఇక్కడైతే ఏం లేవు. మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే కనుక భద్రకాళి అమ్మవారు ఉన్నారనమాట. త్రిశూలం ఉంది. అది కూడా మీకు ఇందులో చూపిస్తాను, చూడండి. మీరందరూ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత గూగుల్లో సెర్చ్ చేయండి. దీని చరిత్ర చూడండి, చదవండి. కొన్ని ఉంటాయండి మనకు తెలియనటివి. అట్లాంటి ప్లేసెస్కి మనం ఖచ్చితంగా వెళ్ళాలి, చూడాలి. సో మనకి వెళ్తేనే ఆ వాల్యూ, దాని యొక్క ఇది మ్యాజిక్ మనకు అర్థమవుతుంది అనమాట. నేను కేవలం నాకు హెల్త్ బాగాలేదని వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక డౌట్ ఉండే, ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది. అదంటే మీకు లాస్ట్లో చెప్తానమాట. ఇక్కడ చిన్న గుడిలాగా ఉంది కదా రైట్ సైడ్కి, అక్కడే అండి భద్రకాళి అమ్మవారు ఉన్నారు. త్రిశూలం కూడా ఉంది. అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, శివయ్య ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఈవిడే అండి, చూసారు కదా త్రిశూలం ఇక్కడ ఉంది. బట్ ఇక్కడ చాలా హ్యూమిడిటీ ఉంటుంది. మనం నడిచి వెళ్తుంటేనే ఫుల్గా చెమటలు కారిపోతుంటాయి అన్నమాట. ఈ కోనేరు ఉంది కదా, చూసారు కదా. మేమైతే వెళ్ళంగానే మాకు అక్కడ అందరూ వచ్చేసి కొంచెం మిరియాలు అండ్ ఉప్పు, ఇంకా బెల్లం అనుకుంటా, బెల్లమో మరి షుగర్ ఏదో తెలీదు, అది ఇచ్చి ఉప్పో బెల్లమో మరి తెలియదు నాకు, నేను మర్చిపోయాను. సో వాటర్లో కలపమని ఇచ్చారనమాట. మిగతా మిరియాలు, బెల్లం తీసుకెళ్ళి అక్కడ లోపల టెంపుల్లో ఇచ్చేస్తారు. సైడ్కి దిష్టి తీసేసి అక్కడ పెట్టమంటారు. సో మేము కూడా అట్లానే చేసాము. ఫస్ట్ వచ్చి ఈ వాటర్లో కాలు కడుక్కొని వెళ్ళాలండి. లోపలికి వెళ్ళిన తర్వాత చూసారు కదా, దిష్టి తీసేసుకున్న తర్వాత మనం ఇక్కడైతే శివయ్య దగ్గరికి వచ్చేసాం. ఆయనే అండి, లోపల ఉన్నారు చూడండి ఎంత మెరిసిపోతున్నారో. మనం చాలా దూరం నుంచే చూడాలి, ఇక్కడ మనకి దగ్గరికి అలో చేయరు. వీడియో కూడా నేను ఏదో అనుకోకుండా తీసేస్తున్నాను. వాళ్ళు చూస్తున్నారే కానీ వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, వీడియో తీస్తున్నారు ఏంటా అనేసి. ఇక్కడ అందరూ అండి చాలా పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారు అనమాట. ప్రతి ఒక్కరూ వాళ్ళ పేర్లు చెప్పి, వాళ్ళ గోత్రాలు చెప్పి అర్చనలు అయితే చేయించుకుంటున్నారు. నేను మా ఫ్యామిలీ పేర్లు చెప్పి అర్చన అయితే చేయించుకున్నాను. దాని తర్వాత సపరేట్ పూజ కూడా చేయించుకున్నాను ఇక్కడ నా హెల్త్ కోసం. ఇప్పుడు చెప్తున్నా కదా డౌట్ క్లియర్ అయిందని. ఇది మేము సాయంత్రము 6 తర్వాత అనమాట. అప్పుడు దాకా ఏ పొగ ఏమి లేదు. సడన్గా పొగ వచ్చింది. సో మాకు సడన్గా అక్కడ ఒక శివలింగ ఆకారం ఉందన్నమాట. నేనైతే ఇది గమనించలేదు. నేను రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ ఫొటోస్ తర్వాత చూశాను. ఇదే నా డౌట్. నాకు డౌట్ తీరిపోయిందండి. నేను ఉన్నాను అని చెప్పి నాకు కనిపించారు. సర్వే జన సుఖినో భవంతు అండి. అందరికీ ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలి.